వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మార్చి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు రోజుల మీద పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 16, ఆప్షన్ 2 మార్చి 12, ఆప్షన్ 3 మార్చి 15, ఆప్షన్ 4 మార్చి 18. ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 15. నెక్స్ట్, వినియోగదారుల హక్కులు మరియు అవసరాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంపొందించే లక్ష్యంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 1983లో నిర్వహించబడింది. అదేవిధంగా ప్రపంచ సంప్రదింపు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన జరుపుకుంటారు. దీనిని మొదటిసారిగా మార్చి 1953లో ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో అనే సంస్థ ప్రకటించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం 2022లో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తరపున పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో ఆమోదించడంతో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 13, ఆప్షన్ 2 మార్చి 16, ఆప్షన్ 3 మార్చి 14, ఆప్షన్ 4 మార్చి 18. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 16. నెక్స్ట్, మానవ ఆరోగ్య వ్యవస్థలో వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను పెంపొందించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 16న జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ టీకా దినోత్సవాన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ డే అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ రీసైక్లింగ్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 18, ఆప్షన్ 2 మార్చి 14, ఆప్షన్ 3 మార్చి 19, ఆప్షన్ 4 మార్చి 16. ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 18. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మార్చి 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకుంటారు. రీసైక్లింగ్ అనేది UN యొక్క 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒకటిగా ఉంది. వ్యర్థాల వలన గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు కలుషితమవుతున్నాయని అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 మార్చి 19, ఆప్షన్ 3 మార్చి 16, ఆప్షన్ 4 మార్చి 20. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 20. నెక్స్ట్, అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని మార్చి 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది 2012 నుండి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ప్రారంభించబడింది. అదేవిధంగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమంని మొదటిసారి 2013లో వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రారంభించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతరించిపోతున్న ఈ అరుదైన చిట్టి పక్షుల మనుగడను పెంపొందించడంలో భాగంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇంటి పిచ్చుకలుగా పిలుచుకునే ఈ జాతి జనాభా గత దశాబ్ద కాలంలో 80%గా పడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 మార్చి 19, ఆప్షన్ 3 మార్చి 16, ఆప్షన్ 4 మార్చి 20. ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 21. నెక్స్ట్, అంతర్జాతీయ అటవీ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. దీనిని 28 నవంబర్ 2013న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు. ప్రజలలో అడవుల ప్రాముఖ్యతను తెలిపేందుకు మరియు వాటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ తోలుబొమ్మల దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని ముందుగా ఇరాన్కు చెందిన పప్పెట్ థియేటర్ ఆర్టిస్ట్ జావద్ జోల్ఫా గారి ద్వారా ఆచరణలోకి వచ్చింది. ఈ వేడుకను 2002 నుండి నిర్వహిస్తున్నారు. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజున జరపబడుతుంది? ఆప్షన్ 1 మార్చి 22, ఆప్షన్ 2 మార్చి 17, ఆప్షన్ 3 మార్చి 21, ఆప్షన్ 4 మార్చి 18. ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 22. నెక్స్ట్, ప్రపంచ నీటి దినోత్సవం 19
1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ అవగాహన దినోత్సవం 1999లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ద్వారా తీర్మానించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడి అమరవీరులైన వారిని స్మరించుకోవడానికి ఏ రోజున సర్వోదయ దినోత్సవంగా నిర్వహిస్తారు? ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 మార్చి 23, ఆప్షన్ 3 మార్చి 20, ఆప్షన్ 4 మార్చి 22. ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 23. నెక్స్ట్, బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడి 1931 మార్చి 23న లాహోర్లో అమరవీరులైన భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మరియు శివరాం రాజుగురుల త్యాగాలను స్మరించుకోవడానికి మార్చి 23వ తేదీన ఏటా షాహిద్ దివాస్ లేదా సర్వోదయ దినోత్సవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా 1948లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ హత్యకు గురైన జనవరి 30వ తేదీన కూడా జాతీయ స్థాయిలో అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ వర్ధంతి సందర్భంగా ఏటా నవంబర్ 17న షాహిద్ దివాస్ లేదా అమరవీరుల దినోత్సవంగా ఒడిశా ప్రభుత్వం జరుపుకుంటుంది. అదేవిధంగా ప్రపంచ వాతావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన జరుపుకుంటారు. 23 మార్చి 1950న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటుకు జ్ఞాపకార్థంగా 1961 నుండి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ట్యూబర్క్యులోసిస్ టీబీ డే దినోత్సవం ఏ రోజున నిర్వహించబడుతుంది? ఆప్షన్ 1 మార్చి 22, ఆప్షన్ 2 మార్చి 25, ఆప్షన్ 3 మార్చి 21, ఆప్షన్ 4 మార్చి 24. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 24. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించబడుతుంది. క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా దగ్గు మరియు తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ థియేటర్ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 24, ఆప్షన్ 2 మార్చి 25, ఆప్షన్ 3 మార్చి 27, ఆప్షన్ 4 మార్చి 23. ఆన్సర్ ఆప్షన్ 3 మార్చి 27. నెక్స్ట్, ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుకుంటారు. 1961లో అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఈ వేడుకను మొదట ప్రారంభించింది. ఈ వీడియోతో మార్చి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలను, రోజులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.